శివాలయం అభివృద్ధికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే కె విజయమ్మ అన్నారు. కార్తీక మాసపు చివరి సోమవారం సందర్భంగా ఆమె కాశీనాయన మండలం చన్నవరం సమీపంలో ఉన్న సాంబశివ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అతి పురాతన శివాలయం నిరాదరణకు గురవుతుందని, ఈ శివాలయం పునరుద్ధరణకు కృషి చేయాల్సిన అవసరం మనందరిపైన ఉందన్నారు. ప్రభుత్వ పరంగా అన్ని రకాల సహాయ సహకారాలు అందించేందుకు తన శాయశక్తిలా కృషి చేస్తానని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు బంగారు గురువిరెడ్డి, రవీంద్రారెడ్డి, చెన్నరాయుడు, చిన్న వెంకట సుబ్బయ్య, మల్లికార్జున, పోలిరెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, రోహిత్ రెడ్డి, మురళి, రామ్మోహన్ రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పించాము. ఈ ఏరియాలో కొంతమంది చేసుకున్నారు, కొంతమంది చేసుకోకుండా వెళ్ళిపోయినా అక్కడ ఏమన్నా మళ్ళా మార్పు చేసేందుకు వీలుంటే తప్పకుండా గుళ్ళో పెట్టిస్తాం. కళ్యాణ మండపానికి అప్లికేషన్ పెట్టామన్నారు, నాకు ఇచ్చారా? నాకు ఇప్పుడు మీరు మర్చిపోతారు, ప్రభుత్వాలు మారినాయి, గత ప్రభుత్వంలోకి వదిలేసేయండి. ఇప్పుడు మీరు మళ్ళా కొత్తగా అప్లికేషన్ పెట్టిస్తే టీటీడీ చైర్మన్ పంపించి మీరు ఎస్టిమేషన్ ఇప్పించి ఎస్టిమేషను అప్లికేషన్ పెట్టి నా లెటర్ పెట్టి నేను టీటీడీ చైర్మన్ పెడతా. తప్పకుండా ఏమైందంటే ఈ సీజీఎఫ్ ఫండ్ కింద మీరు కొంత అమౌంట్ కడితే టీటీడీ వాళ్ళకు కూడా అంతే ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది. బీసీల కిందనో, ఎస్సీల కిందనో, ఓసీల కిందనో 30%, 20%, 10% ఉంటుంది. ఆ పర్సంటేజ్ మీరు ఎన్ని లక్షలు అవుతుందో కళ్యాణ మండపము అన్ని ఎస్టిమేషన్ వేసి అంతలో కొంత అమౌంట్ మీరు కడితే నేను తప్పకుండా టీటీడీ వాళ్ళ తరఫున నేను చేపిస్తాను. ఇంతకుముందు కూడా కొన్ని చోట్ల చేయించినాను కూడా తప్పకుండా ఇవన్నీ మీరు తయారు చేసుకొని ఇస్తే మా వంతు తప్పకుండా చేస్తాం. టెండర్ ఎక్కడ ఉంది ఏంది అనేది డీటెయిల్ తీసుకొని వస్తే దానికి సంబంధిత అధికారులతో మాట్లాడి ఏదైనా చేస్తాం. లేదు అది కాదమ్మా అప్పుడు ప్రాసెస్ చేసేసి లెటర్ పెట్టండి అంటే నా లెటర్ పెట్టేస్తాను. అదేదో చెప్తే నేను తప్పకుండా ఎంఆర్ఓ గారితో మాట్లాడతాను. తప్పకుండా 30 సెంట్లు భూమి అన్నారు, ఎవరు ఆక్యుపై చేసుకున్నారు, ఎవరు కబ్జా చేసి నా దృష్టికి తీసుకొస్తే నేను ఎంఆర్ఓ చెప్పి మీకు క్లియర్ చేస్తాను. మీకంటే ఎక్కువ మేము పోరాడుతాను. ఇప్పుడే నిన్ననే కలెక్టర్ గారు వచ్చారు, కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని బస్సు వేయమని చెప్పిన బస్సు కూడా ఈ రోజు రేపు బస్సు వేస్తారు. మీకు ఇప్పుడు ఈ కార్తీక మాసము ఆరాధనకు బస్సు నడిపిస్తారు. తర్వాత గుడి గురించి కూడా ఢిల్లీ పోయి మాట్లాడొచ్చినాము. మనకు కొంత భూమి అలాట్ చేస్తాను. ఆ భూమిలో మనం గుడి నిర్మాణము అక్కడ ఉండే అన్నదాన కార్యక్రమం చేసుకుందాం. అన్నీ కావాలంటే మంది కూడా తక్కువ ఉంది కాబట్టి మొత్తం 26 ఎకరాలు 26 ఎకరాలు కావాలంటే ఇప్పుడు కాదు. కొంతలో ముందు ఫస్ట్ మనము గుడి ఆగిపోయింది, గుడి నిర్మాణం పూర్తి చేసుకొని దేవుని కార్యక్రమం చేసుకున్నాక స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకున్నాం. ఇప్పుడైతే బస్సు కూడా 2-3 రోజులు నిన్న కలెక్టర్ దృష్టి దేశం పైన మంత్రి గారితో మాట్లాడినా బస్సు కూడా వేస్తామండి. ఎందుకంటే టైం తక్కువ మనం మీ సమస్య ఇవ్వలేకపోయినాము, పోయినంతరం మీ సమస్య కూడా వెళ్తాము. అందుకు కాబట్టి శివాలయం తరఫున చిన్న సత్కారం, గట్టిగా క్లాప్స్ ఒకసారి. అలాగే సర్పంచ్ గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే గురెడ్డి గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓకే, దుగ్గిరెడ్డి గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. విజయ్ కుమార్ రెడ్డి గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే రవీంద్రారెడ్డికి అలాగే చంద్రారెడ్డికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. రవీంద్రారెడ్డికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం.